ఎక్కడ పోరాడుతున్నాము? జీవం కలిగిన దేవుడి దగ్గర. ఎవరితో చెప్పుకుంటున్నాము? జీవం కలిగిన దేవుడి దగ్గర. ఎవరి దగ్గర మెలకు కలిగి ప్రార్థన చేస్తున్నాము? జీవం రాజ్యం కొరకు పోరాడుతున్నాము, ఆయన రాజ్యం కొరకు. అందుకనే ఇప్పుడు మనం ఎవరు ఏది చూపించినా నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు ఇదైపోతావు అన్న ఎవరు? ఎందుకనండి ఎవరి దీవులు ఉంది ఇక్కడ? ఎవరి దీవులు ఉంది? హల్లెలూయా. ఎవరితో గెలిచాడు? దేవునికి. ఎవరితో గెలిచారు? ఎవరితో పోరాడారు? దేవునికి. మనం ఎవరితో పోరాడారు? ఆశీర్వాదం కావాలంటే దీవెని కాదండి, దీవెని కావాలి, ఆశీర్వాదం కావాలా? ఇప్పుడు మీరు రెండింటికి తేడా చెప్పారు, దీవెన ఆశీర్వాదం. దేవుడు దీవెనలు కావాలండి. హల్లెలూయా. దీవెనకి ఆశీర్వాదానికి ఉన్న తేడా ఇప్పుడు నేను చెప్పింది. యాకోబుని ఏమన్నాడంటే, నువ్వు మనుషులతోనూ దేవుడితో పోరాడావు, నువ్వు దీవిస్తే తప్ప అంటే. అప్పుడు యెహోవా ఏం చేశాడు? ఆయన్ని ఆశీర్వదించాడా? ఆశీర్వదించలేదా? ఆశీర్వదించాడు. మరి తండ్రి దగ్గరికి వెళ్ళాడు, దీవెనని అడిగాడు. ఏ దీవెని అడిగాడు? అక్రమంగా వెళ్ళాడు. అది రాజబజార్ని వెళ్ళాడా? డైరెక్ట్ గా వెళ్ళి అడిగాడా? కళ్ళున్నోడిని అడిగాడా? కళ్ళు లేనివాడిని మోసగించి అన్యాయంగా అక్రమదారులు అడ్డదారుల్లో వెళ్ళాడు. దానివల్ల ఏమైనా మనిషి ఎంత ఉందండి? నెమ్మది ఉందండి? అవన్నీ దీవించబడి అన్నిటి శారీరకంగా అన్ని దీవించబడ్డాడు. కానీ వాటి ద్వారా మనశ్శాంతి లేక 10వ వంతు భాగంగా 3వ వంతు భాగంగా 4వ వంతు భాగం చేసి ముందుగా పంపించి ఒక్కడే నిలిచి పోరాడి గెలిచాడు. చూసావా? కన్నీటి అనుభవంతో. అది విజయాన్ని సాధించండి. కరెక్ట్గా చప్పట్లు కొట్టారు. హల్లెలూయా. రెండింటికి వ్యత్యాసం ఇప్పుడు అర్థమైందా? అంటే దేనితో కలిసి పోరాడాలి? ఏ ఆశీర్వాదం కావాలి మనకి? కన్నీళ్లు విడిచి అడిగిన ఆశీర్వాదం కావాలండి. హల్లెలూయా. దేవుడు పాదాల దగ్గర అడిగిన ఆశీర్వాదము కావాలండి. మనుషుల చేతి సహాయం ఆశీర్వాదము. ఈ రోజు కాంతమ్మ నాకు బియ్యం లేవంట, ఏసమ్మ నాకు బియ్యం లేవంట. ఇప్పుడు నేను ఎవరి దగ్గర అడగాలి? దేవుని దగ్గర అడగాలి. హల్లెలూయా. అందుకని మనం ఏ ఆశీర్వాదం కొరకైనా బిడ్డ నేను చెబుతున్నా, నువ్వు దీపించబడుతున్నావు. చప్పట్లు కూడా దేవుని కనపచ్చు. హల్లెలూయా. నీకు మేలు తప్ప కీడు జరగదు. ఏం చేయాలో తెలుసా? మనుషుల దగ్గర కాదు. ఎవరి దగ్గర? ఇది నువ్వు గుర్తు పెట్టుకో. మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర. దేవుని దగ్గర. అమ్మాయి ఆయన మన మనవులు ఆలకిస్తాడు. హల్లెలూయా. ఆయన మన విన్నపములు ఆలకిస్తాడు. హల్లెలూయా. ఆయన మన మొరలు ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఆశీర్వాదం కావాలి మనకి.